రాష్ట్రంలో ఏవైనా ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తే తనను తిట్టొచ్చని బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. టన్నెల కూరిత పంటలు ఎండితే నన్ను తిట్టవచ్చని పైశాచిక ఆనందం పొందుతున్నారు. 10 నెలలు కాకపోయినా ఈ ఏడుపులేంటి? ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలి. 10 ఏళ్ల పాలన అనుభవం ఉన్న మీరు అభివృద్ధిలో భాగం కండి, మాకు సలహాలు ఇవ్వండి అని పరేడ్ గ్రౌండ్స్ సభలో సూచించారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడన్నా ఉంటుందా? ఏందయ్య వాళ్ళ ఆలోచన? టన్నెలు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. పురాణాల నుంచి నిన్న మొన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ఈరోజు జరుగుతున్న కులగణనలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. మా ఆడబిడ్డలు పట్టుదలతోని ముందుకు వచ్చి